పిల్లలు కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. మొదటి కన్సల్టేషన్, మొదటి స్కానింగ్ ఉచితం. వివరాల కొరకు హెగ్డే ఫెర్టిలిటీని సంప్రదించండి. నమస్తే రవీంద్రనాథ్ గారు. నమస్తే అండి ఉష గారు. సో ఈ మధ్య కాలంలో ఆస్తి వివాదాలు అనేవి మనం కంటిన్యూగా చూస్తూనే ఉన్నాం. పేరు మోపిన సెలబ్రిటీస్ దగ్గర నుంచి మనం మొదలు పెడితే చిన్న కుటుంబాల స్థాయి వరకు ఇటువంటివి మోసాలు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఏదైతే మనం రీసెంట్గా కొన్ని న్యూస్లు విన్నాము, అన్నా తమ్ముల్ని, అక్క చెల్లెల్ని, తల్లిదండ్రుల్ని కూడా చంపేంత దాకా వెళ్తున్నాయంటే వీటిని ఏ విధంగా చూడాల్సిన పరిస్థితి ఉందని, కొంతమంది మాకు థ్రెట్ ఉందని కూడా మాట్లాడుతూ ఉంటుంటారు. ఈ ఆస్తి వివాదాలకు సంబంధించి కోర్టులు, న్యాయస్థానాలు ఏం చెప్తున్నాయి, అండ్ పేరెంట్స్కి ఎటువంటి ఉపశమనం ఉంటూ ఉంటుంది వీటిల్లో? ఆస్తులకు సంబంధించి ఒక ఆస్తి అంటే కుటుంబానికి ఒక గౌరవం, కుటుంబానికి ఒక చిహ్నం. ఇంకా చెప్పాలంటే కుటుంబంలో ఒక ఆనందం, ఒక రిలేషన్షిప్స్ని బాండింగ్ చేయడానికి ఆస్తులు బాగా దోహదపడతాయి. రాత్రనక పగలనక కష్టపడి కుటుంబాల మధ్య, అంటే కుటుంబం కోసం అని చెప్పి తన జీవితాన్ని త్యాగం చేసుకొని మన పెద్దవారు ఎంతో కొంత ఆస్తిని కూడబెట్టడం కూడా జరిగింది. అయితే ఇటీవల కాలంలో జరిగిన కొన్ని సంఘటనలు ఏమవుతున్నాయంటే, కుటుంబాల మధ్య చిచ్చును రేపి భార్యాభర్తలు, అన్నదమ్ములు, అదేవిధంగా సోదరులు సోదరిమణులు, అదేవిధంగా తల్లిదండ్రులు, వీళ్ళ వీళ్ళ మధ్య ఈ బంధాలనేవి పూర్తిగా తెగదెంపులు చేసుకోవడానికి వస్తుంది. ఆస్తి అనేది ప్రధాన బూచిగా కనిపిస్తుంది. ఇటీవల కాలంలో చాలా ఎక్కువైపోయింది. దీనికి ప్రధాన కారణంగా తర్వాత మనం మాట్లాడుకుందాం, ఎందుకు కారణాలు ఏంటి విశ్లేషణ. అయితే ఇటీవల రీసెంట్గా మనకి పల్నాడు జిల్లాలో జరిగిన సంఘటన ఏదైతే ఉందో, ఆ సంఘటనకు సంబంధించి ఒక సోదరిమణి, అంటే ఒక అన్న ఒక తమ్ముడు, ఈ అమ్మాయి మధ్యలో ఉన్న అమ్మాయి ఆల్రెడీ జాబ్ చేస్తుంది, తండ్రి ఆల్రెడీ జాబ్ చేసుకొని కొన్ని అనారోగ్యరీత్యా అతను ఆ జాబ్ నుంచి రిటైర్మెంట్ అయిన తర్వాత ఆ జాబ్ కోసం అని చెప్పి అతను రిటైర్మెంట్ అయితే అతనికి ఏదో కొంత అమౌంట్ వస్తుందన్నటువంటి ఆ ఉద్దేశంతో అత్యంత పాశవికంగా, అత్యంత హేయంగా తన అన్నని, తన తమ్ముడిని కూడా నిర్దాక్షిణ్యంగా మట్టుబెట్టేసింది ఆ అమ్మాయి. మట్టుబెట్టి పూర్తిగా ఆ యొక్క సాక్ష్యాలను కూడా రూపుమాపేసింది. ఒక 2 నెలల తర్వాత వాళ్ళిద్దరు ఇంకా అదృశ్యం అయిపోయారు, కనిపించట్లేదు అన్నటువంటి సమయంలో ఎంక్వైరీ చేస్తే పోలీసుల యొక్క విచారణలో అప్పుడు బయటపడిన సంఘటన ఏంటంటే, ఈ అమ్మాయి అన్నయ్యని, తమ్ముడిని ఇద్దరిని కూడా చంపేసింది కేవలం ఆస్తి తగాదాల కోసం చెప్పి. ఆ ఆస్తి తగ్గ చెందాలంటే ఒకే ఒక దురాశతోటి ఇంత హేయమైన కృత్యానికి పాల్పడిందని చెప్పి తెలిసింది. ముఖ్యంగా ఆ అమ్మాయిని తీసుకుని వాళ్ళు అరెస్ట్ చేశారు. పోలీస్ ఇంట్రాగేషన్స్, ప్రొసీడింగ్స్ అన్నీ కూడా ఒక పార్ట్లో ఉంటాయి. అంటే నేను ఎందుకు ప్రధానంగా చెప్తున్నానంటే, రిలేషన్షిప్స్ అనేవి పూర్తిగా ఆస్తి తగాదాలు ఎంతో స్థాయికి వెళ్ళిపోయింది. ఇటీవల వరంగల్ జిల్లాలో మరొక సంఘటన చూసాం మనం. ఒక తండ్రి తన ఇద్దరు బిడ్డలకు కూడా తన ఆస్తిని పూర్తిగా ప్రాపర్టీ మొత్తం రాసిచ్చేసిన తర్వాత తనకి చివరి సమయంలో తనకు ఆస్తి ఉపయోగపడలేదు, ఈవెన్ తినడానికి కూడా తిండి లేనటువంటి అత్యంత దుర్భర స్థితిలో ఆయన ఆర్డీఓ గారిని సంప్రదించి, సార్ నా ప్రాపర్టీ మొత్తం నా పిల్లలు తీసేసుకున్నారు, నా ప్రాపర్టీ ఉన్నంతసేపు నన్ను బాగా మంచిగా చూసుకున్నారు, ఈరోజు నా ప్రాపర్టీ పోయిన తర్వాత పూర్తిగా వాళ్ళ ఆధీనంలోకి వెళ్ళిన తర్వాత నన్ను పూర్తిగా ఈరోజు నన్ను పట్టించుకోవట్లేదు, ఈరోజు నా షుగర్ డబ్బులు కూడా, ట్యాబ్లెట్స్ కొనుక్కోవడానికి కూడా డబ్బులు కొనుక్కోలేని అత్యంత దీనస్థితిలో ఉన్నాను. నేను ఒకప్పుడు మంచి గవర్నమెంట్ ఆఫీసర్గా పనిచేశాను, నెలకు సుమారుగా 70,000 రూపాయల వరకు డ్రా చేశాను, కానీ ఈ రోజు నా చేతిలో చిల్లిగా లేకుండా నన్ను మెడపెట్టి గంటేశారని చెప్పి ఒక వృద్ధుడు ఇటీవల కాలంలో వరంగల్ దగ్గర, పరకాల దగ్గర అతను కూడా మాట్లాడడం జరిగింది. మాట్లాడి అతను కూడా తీసుకున్నారు. మళ్ళీ ఆ ప్రాపర్టీని వెనక్కి ఇప్పించే ప్రయత్నం మీద లీగల్ ప్రొసీడింగ్స్ మళ్ళీ జరుగుతున్నాయి. అంటే ఇవన్నీ కూడా ఇటీవల ప్రతిరోజు పేపర్లో ఏదో ఒక సంఘటన. ఇటీవల ఏంటంటే ప్రాపర్టీ కోసం కాకుండా ఎల్ఐసి యొక్క రిటైర్మెంట్ కోసం చెప్పి, ఆ అమౌంట్స్ కోసం చెప్పి కొంతమంది పిల్లలు ఏం చేశారంటే తల్లిదండ్రులు నిర్దాక్షిణ్యంగా హతమార్చిన ఘటన మనం కర్ణాటక దగ్గర ఉన్నటువంటి బళ్ళారి సమీప ప్రాంతాల్లో కూడా మనం చూడడం జరిగింది. ఇది కాకుండా బంగారు ఆభరణాల కోసం చెప్పి, తల్లి ద్వారా వచ్చినటువంటి ప్రాపర్టీ, అంటే ఆస్తి యొక్క, అంటే బంగారు ఆభరణాల కోసం చెప్పి నిర్దాక్షిణ్యంగా ఈ కూతురు తల్లిని కూడా హత్య చేసినటువంటి సంఘటన ఇటీవల కాలంలో రాయలసీమలో చిత్తూరు జిల్లా ప్రాంతంలో కూడా రాజుల మాల్యం దగ్గర కూడా మనం చూడడం జరిగింది. ఇట్లా అనేక సంఘటనలు ప్రాపర్టీ కోసం చెప్పి, ఆస్తి కోసం కావచ్చు, స్థిర చరాస్తులు అంటే బంగారం కావచ్చు, విలువైన పత్రాల కోసం కావచ్చు, వీటికి సంబంధించి కుటుంబాల యొక్క సంబంధాల యొక్క విలువలు పూర్తిగా తగ్గిపోయి అత్యంత హీనస్థితిలో రావడం జరిగింది. అని నేను సూటిగా ఈ వేదిక ద్వారా ఒకటే ప్రశ్న వేస్తున్నాను ఉష గారు. ప్రధానంగా తల్లిదండ్రులకి మీకు ఏ హక్కు ఉంది? మీరు హక్కు అడిగే చోట మీకు బాధ్యత కూడా ఉందని గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అంటే కేవలం మీరు ప్రాపర్టీస్ కోసమనే, లేకపోతే మిమ్మల్ని వాళ్ళు రాత్రనగా పగలనగా ఎంతో కష్టపడి, ఈరోజు మనం ఇటీవల ఒక సెలబ్రిటీ కుటుంబంలో కూడా ఇదే సంఘటన మనం చూసాం. ఇటీవల కాలంలో రకరకాల కారణాలు ఏమైనప్పుడు కూడా చిట్టచివరిగా కనిపించే కారణం ప్రాపర్టీస్ అనే కనిపిస్తున్నాయి. వారి ప్రాపర్టీస్ వాల్యూస్ అనూహ్యంగా ఇటీవల కాలం ఏమైందంటే, ఆ ప్రాపర్టీ వాల్యూస్ కోట్లలోకి, లక్షల్లోకి వెళ్ళిన తర్వాత ఆ ప్రాపర్టీస్ కోసం అని చెప్పి ఇటీవల అన్నదమ్ముల మధ్య బద్ధ వైరులు అయిపోతున్నారు. అంటే ఎత్తంటే కనిపిస్తే కాల్ చేసుకుందాం, పొడి చేసుకుందాం అన్నటువంటి ఇది మనం చెప్తామండి. అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ దగ్గర నుంచి మామూలుగా ఒక మధ్యతరగతి వ్యక్తి కూడా ఇటువంటి సంబంధ బాంధవ్యాల్ని, పూర్తిగా ఆస్తులు అన్నవి ఒక మధ్యలో ఎంటర్ అయిన తర్వాత వాళ్ళ మధ్య రిలేషన్స్ని పూర్తిగా బ్రేక్ చేస్తున్నాయి. నేను, నా భార్య, నా ఇద్దరు పిల్లలు, ఇంత స్వార్థం. అంటే పెద్దలు ఎప్పుడో చెప్పారు, ప్రేమలు ఎప్పుడు కూడా పైకి వెళ్ళవు, ప్రేమలు ఎప్పుడు కూడా కిందకి వెళ్తాయి. అంటే తనకు పెళ్ళి, తనకు పిల్లలు పుట్టిన తర్వాత తనకున్న అనుబంధాలు, ఆప్యాయతలు కూడా కిందకి వెళ్తున్నాయి తప్పించి, ఆ ఆప్యాయతల అనుబంధాలు మళ్ళీ నా తల్లి, నా తండ్రి, నా అన్నదమ్ముడు, నా వదిన,
అనేటువంటి రిలేషన్స్ లేకుండా పూర్తిగా స్పాయిల్ చేసుకుంటున్నారు కేవలం ఆస్తి కోసం. నేను ఒకటే సూటిగా అడుగుతున్నాను, మీకంటూ మీకు సొంతంగా మీ కాళ్ళ మీద నిలబడే మీకు హక్కు లేదా? అంటే మీరు సంపాదించుకోలేరా? కేవలం వాళ్ళు ఇచ్చేసిన ఎంగిలి మెతుకుల కోసం మీరు ప్రాకులాడతారా? ఎంగిలి మెతుకులు అంటాను ఆ పదాన్ని మీకు నేను. ఎందుకంటే చాలామంది ఆ తల్లిదండ్రులు పీడించి పీడించి రక్త మాంసాలని బతికుండంగానే వాళ్ళు రక్త మాంసాలను పీల్చి పిప్పి చేస్తున్నారు. ఇక వాళ్ళు ఏం చేస్తున్నారంటే, నేను ఒక మాట చెప్తానండి, చితి పేరిస్తే మనిషి యొక్క దేహం మంటల్లో కాలిపోతుందేమో కానీ చింత ద్వారా, పేరెంట్స్ యొక్క చింత ద్వారా బతికుండగానే వాళ్ళ మనసులు పూర్తిగా గాయం పడిపోయి ఆ చితిమంట పూర్తిగా మనిషిని దేహాన్ని భస్మం చేస్తుంది. కానీ చింత అన్నటువంటి ఏ క్రియ ఉందో ఇది పూర్తిగా మనిషి యొక్క మనసుని పూర్తిగా భస్మం చేసేస్తుంది. ఆ తల్లిదండ్రులు పాపం ఆ వృద్ధాప్యంలో 60 ఏళ్ళు 70 ఏళ్ళ వయసులో ఆ తల్లిదండ్రులు ఎందుకు బతుకుతున్నారో తెలియదు. వాళ్ళు పూర్తిగా ఒక నిశ్చేజంగా ఎందుకు బతుకుతున్నాం, మాకు చావు ఇంకా ఎందుకు రాలేదు అని ఎదురు చూస్తూ బతుకుతుంటే రోజుల్ని తీసుకొచ్చేసారు ఆ పేరెంట్స్. రోజుని తీసుకొచ్చేసారు. ఇప్పుడు ఒకప్పుడు అమ్మాయిలంటే పోనీ నా కూతురు దగ్గరగా వెళ్తే నా కష్ట సుఖాలు చెప్పుకోవచ్చు అన్నటువంటి ఒక విధి ఉండేది. ఈరోజు కూతుర్లు కూడా ప్రేమ పెళ్లిలు చేసుకుంటున్నారు, కులాంతర వివాహాలు చేసుకుంటారు, మతాంతర వివాహాలు చేసుకుంటారు. ఓకే, మీరు చేసుకోండి, మిమ్మల్ని ఎవరు అబ్జెక్షన్ చేయట్లా. వాళ్ళని ఒప్పించి చేసుకోవడం, కొన్ని ఒప్పించకుండా చేసుకోవడం అయినప్పటికీ కూడా మీరు నా భర్త, నా భార్య, నా పిల్లని అన్నటువంటి ఒకే ఒక ధోరణితో మీ పేరెంట్స్ని పట్టుకెంచుకోకుండా ఈరోజు వృద్ధాశ్రమాల్లో పడేస్తారు. వృద్ధాశ్రమాలు వేయడం కూడా కొంత బెటర్. అది కూడా లేకుండా రోడ్డు మీద లాగేస్తున్నారు. రోడ్డు మీదకి ఇచ్చేసి చెత్త కుప్పల దగ్గర పడేసి వెళ్ళిపెట్టిన సంఘటనలు, అనేక సంఘటనలు మనం చూస్తున్నామండి. ఉష గారు, ముఖ్యంగా లీగల్గా చెప్తున్నాను, ఇటువంటి సంఘటనలు ముఖ్యంగా దీన్ని 3 రకాలుగా చూస్తారు. ఒకటి హత్య, అంటే లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూ నేను మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను. హత్య చేయడం సెక్షన్ 302 పూర్తిగా 10 ఏళ్ల నుంచి యావజ్జీవ కారాగార శిక్ష వరకు విధించే అవకాశం ఉంటుంది. ఆ హత్యకి చేసే ముందు ఒక కుట్ర ఉంటుంది, అంటే ఒక పథకం ఉంటుంది, ఒక పథక ప్రకారం చేస్తారు. ఆ పథకం ప్రకారం చేసేది 120B. దాని ప్రకారం పథక రచన వేస్తారు. అంటే ఏదో యాక్సిడెంటల్గా ఈరోజు కోపం వచ్చింది కొట్టేసాను కాదు, ఎలాగైనా నా తల్లిదండ్రులు మట్టు పెట్టాలి, వాళ్ళని పూర్తిగా చంపేయని ఉద్దేశంతో ఒక పథక రచన చేస్తారు. ఆ పథక రచన చేయడం అనేది చంపేయడానికన్నా చాలా ప్రమాదకరం. చాలామంది ఆ యొక్క ఆలోచనలో ఉంటారు. అది కూడా 10 నుంచి 10 ఏళ్ళ నుంచి సుమారుగా యావజ్జీవ కారాగార శిక్ష కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇక కాక సెక్షన్ 201 అంటే సామూహికంగా ఇందులో ఒకరు కాకుండా 2-3 ఇన్వాల్వ్మెంట్ చేసుకుంటూ పథకరచన చేయడం అనేది అది కూడా చాలా ప్రమాదకరం. ఇది సెక్షన్ 20 అని చెప్తోంది, అంటే ఒకరు కాకుండా 2-3 ఇన్వాల్వ్మెంట్ తీసుకొని చేయడం. సెక్షన్ 204 ఇదేం చెప్తుంది, సాక్ష్యాలను రూపమాపేయడం. ఒకటి హత్య చేయడం, హత్య చేసిన తర్వాత ఆ సాక్ష్యాలను పూర్తిగా అక్కడ నుంచి తొలగించేయడం అనమాట. అంటే ఆ సాక్ష్యాలని పూర్తిగా రూపుమాపేయడం, అంటే అక్కడ రక్తాలు కావచ్చు, మరొకటి కావచ్చు, ఎవిడెన్స్ ఏమీ లేకుండా దొరకకుండా తప్పించుకోవడం. ఒకవేళ హత్య చేస్తే ఈ 4 రకాల శిక్షలు కూడా పడతాయి. కేవలం హత్య చేసాం ఒకటి కాబట్టి 302 మళ్ళీ ఎప్పుడైనా బయటకు వచ్చేచ్చామో 5 ఇయర్స్ 6 ఇయర్స్లో మళ్ళీ బయటకు వచ్చి అనుకుంటాం. 80% కాదు, ఒకసారి హత్య జరిగినట్లయితే ఇవన్నీ సెక్షన్స్ ప్రైమరీగా, ఇవి కాకుండా అదనంగా మరొక 10 సెక్షన్లు కూడా పడే అవకాశం కూడా ఉంటుంది. ఇవన్నీ కాకుండా మీరు ఏ ప్రాపర్టీ కోసం అయితే మీరు చేస్తున్నారో పొర్రపాటున కానీ మీకు అది తెలియనట్టు అది నిజంగా నిజ నిరూపణ అయితే ఖచ్చితంగా మీకు ఆ ప్రాపర్టీ మీకు న్యాయబద్ధంగా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. మీకే కాదు, మీ పిల్లలకు కూడా. ఫర్ ఎగ్జాంపుల్, వారసత్వ హక్కు ప్రకారం మీకు ఏదైనా ప్రాపర్టీ వచ్చే అవకాశం ఉంటే, మీ మీద హత్య నేరారోపణ జరిగింది, హత్య నేరం చేసినట్టుగా మీరు అందులో ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టుగా తెలిసినట్లయితే అది ఎన్ని 100 కోట్ల రూపాయలు ఆస్తున్నా సరే ఆ ప్రాపర్టీ మీకు చెందదు. ఇది ఫస్ట్ క్లాస్ అనమాట. వారసత్వ రూపంగా వచ్చిన ఆస్తి కూడా ఖచ్చితంగా ఆ పిల్లలకి నెక్స్ట్ వంశపరంపరగా వచ్చే అవకాశం ఉండదు. కాసుకొని ఇవి చేసేటప్పుడు ఒక క్షణం ఆలోచించాలి ఈ విషయాలన్నీ కూడా. ఎవరైనా ఇటువంటివైనా ప్లాన్ చేయాలి, నా తల్లిదండ్రులు నేను పూర్తిగా రోడ్డును పడేయాలి, వాళ్ళని కేవలం నేను ఒక ఏటీఎం బ్యాంక్గా వాడుకోవాలి, ఏటీఎం మెషిన్గా వాడుకోవాలనుకున్నటువంటి ఆలోచన ఉన్నట్లయితే ఇమ్మీడియట్గా ఆలోచన ఇప్పుడే మార్చుకోవడం చాలా మంచిది. తల్లిదండ్రులు మీరు చూడకపోతే వదిలేయండి, మీకు లేదు, మీకు చేయలేకపోతున్నారు, కాస్త దూరంగా పెట్టేసండి. మీరు వాళ్ళని చూసే బాధ్యత తీసుకున్నప్పుడు వాళ్ళ నుంచి పొందే హక్కు కూడా మీకు తీసుకునే, అంటే వాళ్ళ ప్రాపర్టీస్ని పొందే హక్కు కూడా మీకు లేదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. బాధ్యత ఉన్న చోట హక్కు ఉంటుంది, హక్కు ఉన్న చోటే బాధ్యత ఉంటుంది. ఈ రెండు ఉన్నప్పుడే రిలేషన్స్ ఏర్పడతాయి. బంధాలు, అనుబంధాలు, అనురాగాలు, మమతాలు ఇవన్నీ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. మీకు బాధ్యత లేదు తల్లిదండ్రులు అనుకునేటప్పుడు డెఫినెట్గా మీకు వాళ్ళ ప్రాపర్టీని పొందే హక్కు కూడా మీకు లేదు. వరుసగా దీని మీద లీగల్ కాన్సిక్వెన్స్ మాట్లాడుకుంటే చాలా ఎపిసోడ్స్ మనం చేయొచ్చు. ఒకటే చెప్తున్నాను, వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల్ని మీరు వీలైతే మంచిగా చూడండి. వాళ్ళు కట్టిగా నోరు పడేసుకుంటారు. అవును, వాళ్ళ జీవితంలో ఉన్నటువంటి వాళ్ళు అనేక సాధక బాధకాలు పడి ఉంటారు కాబట్టి మీరు చేసేది తప్పు అన్నటువంటి ఏ భావన వాళ్ళు కలుగుతుందో ఆ భావాన్ని వాళ్ళు తొలగించే ప్రయత్నంలో కొన్నిసార్లు వాళ్ళు మిమ్మల్ని మందలింపజేస్తారు. చదువుకున్న వాళ్ళైతే డెఫినెట్గా ఇలా కాదు ఇలాగని చెప్పి ప్రయత్నం చేస్తారు. కానీ వాళ్ళు కొంతవరకు చదువుకోలేదు కాబట్టి వాళ్ళకు ఉన్నటువంటి భాషలో చెప్తారు, మనం మాట్లాడుకున్న పరిభాషలో చెప్పకపోవచ్చు. కానీ పేరెంట్స్ని కానీ లేకపోతే మన పెద్దవాళ్ళని, బాబాయ్ కావచ్చు, పెద్దనాన్న కావచ్చు, చిన్నాన్న కావచ్చు, మేనమామలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళు చెప్పేది మీకు నచ్చకపోతే కాస్త దూరంగా ఉండండి. అంతేగాని హత్యలు చేస్తాం, వాళ్ళని మానభంగాలు చేస్తాం, వాళ్ళని జీవితాన్ని తీసేసి వాళ్ళు వృద్ధాశ్రమాల్లో పడేద్దాం, వాళ్ళ ఆస్తికి వస్తే మేము చూస్తున్నామంటే అటువంటి ఆలోచన
ఆలోచన ఉంటే ఇమీడియట్గా విరమించుకోండి. లేకపోతే లీగల్‌గా, న్యాయపరంగా అనేక రకాల సమస్యలు ఎదుర్కొని మీ జీవితం కాదు, మీ కుటుంబము, మీ పిల్లలందరూ కూడా రోడ్డున పడి అన్నమో రామచంద్ర అని అడుక్కునే స్థాయికొస్తారు ఉష గారు.